వారి కుటుంబ సభ్యులకి ముందుగా నేలకొండపల్లి పార్టీ మండల కమిటీ నుంచి విప్లవ అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ కామ్రేడ్ పెద్దినేని సత్యం గారి 13వ వర్ధంతి సభని మనం ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ మాసంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను కూడా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా సత్యనేని గారి వర్ధంతి కార్యక్రమం రావటం కూడా ఒక శుభపరిణామంగా మనం భావించుకోవడం జరిగింది. 1935లో వారు జన్మించారు. 1946లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ తెలంగాణలో స్టార్ట్ అయింది. అప్పటికే సత్యం గారికి 10 ఏళ్ల వయసు ఉంటుంది. అట్లా తెలంగాణ సాయుధ పోరాట విప్లవ బీజాల నుంచి సత్యం గారు కమ్యూనిస్టు యోధుడిగా మారటం జరిగిందనేది మనం భావించవచ్చు. ప్రధానంగా సత్యం గారికి ఒక మంచి పేరుంది, శ్రమజీవని, నీతి నిజాయితీ పరుడని. ఆయన కమ్యూనిస్టు పార్టీలోనే నిప్పు కనికలాంటి వాడు అని చెప్పి ఈ ప్రాంతంలో అనేక మంది వారి గురించి చెబుతుంటే మనం ఎన్నో ఆయన సహచరులు గాని ఆయన వయసుతో ఉన్న వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. సత్యం గారు ఈ గ్రామం కోసం నిరంతరం పరితపించేవాడు. సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం, విస్తీర్ణ కోసం వారు వినలేని త్యాగం చేసేవారు. వారు అనారోగ్యంతో ఉన్నా, వయోభారంతో ఉన్నా కూడా పార్టీ ఇచ్చే ఆదేశాలని, పార్టీ ఇచ్చే పిలుపులను కూడా అమలు చేసేవాడు. ప్రతి సభ్యుడి దగ్గరికి వెళ్లి ఆ సమావేశాలు పిలిపించుకోవటం గాని, మాట్లాడటం గాని, వారికి సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటంలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. అట్లాంటి ధన్యజీవి లేకపోవటం ఇవాళ మోటాపురం గ్రామానికి తీరని లోటు, వారి కుటుంబ సభ్యులకు కూడా తీరని లోటు. అలాంటి పాత తరాలు కమ్యూనిస్టు యోధులు అంతా కూడా ఆ త్యాగాల వరవడి నుంచి వెళ్లిపోతున్న విషయం ఉంది. అదంతా కూడా కమ్యూనిస్టు ఉద్యమానికి బాధాకరం. అటువంటి సత్యం గారు లేకపోవటం కూడా మనందరికీ బాధాకరమైన అంశం. అట్లనే మోటాపురం గ్రామంలో కూడా ఆనాడు బాజా హనుమంతు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో పెంకిటిండ్లు ఇండ్లు వస్తే కూడా దగ్గర స్వయంగా ఉండి ప్రతి ఎస్సీ కాలనీకి, తండకి అందరి దగ్గరికి వెళ్లి వారికి ఇండ్లు నిర్మించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి మహానుభావుడు కామ్రేడ్ సత్యం గారు. అట్లానే పార్టీ విషయాల్లో కూడా పార్టీలో కార్యక్రమం నిర్వహించేటప్పుడు గాని, పార్టీలో నిధులు వసూలు చేసినప్పుడు కూడా అన్నా పైసతో సహా లెక్క చెప్పేవాడని చెప్పి ఆయన సహచరులు చెబుతుంటే మాలాంటి వారికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అట్లాంటి బుద్ధిజీవులు, త్యాగదరులు వారు లేకపోవటం, వారి నుంచి కూడా ఈ యువతరం రాబోయే వాళ్ళు కూడా నేర్చుకోవాలి. కమ్యూనిస్టు నీతి అంటే సత్యం గారి నుంచి నేర్చుకోవాల్సింది. కమ్యూనిస్టు పద్ధతి అంటే సత్యం గారి యొక్క ఆదర్శాల నుంచి, ఆయన ఆలోచన నుంచి కూడా మనందరం తయారు కావాల్సిన అవసరం ఉంది. అందుకనే సత్యం గారికి దండలేసి పూలు పెట్టి నివాళులర్పించడమే కాదు, ఆయన ఏ ఆశయం కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే పోరాడి చివరి కంట వరకు ఎర్ర జెండాని కప్పుకొని ఆ అమరుడు అయ్యాడు. ఆ సత్యం గారు ఆలోచనల ముందు దేశపోవడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సత్యం గారి ఆశయాల ముందుకు తీసుకుపోవడానికి మన మోటాపురంలో ప్రతి కార్యకర్త కంకణబద్దులు కావాలని, సత్యం గారి లేక అందరు తయారు కావాలని, ఆయన పార్టీ విషయంలో కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా మందికి మంచి మంచి సలహాలు ఇవ్వటం, వారి జీవితంలో ఎలా ఎదగాలా, ఎలా వ్యవసాయాలు చేసుకోవాలా, ఎలా చదువుకోవాలా, పిల్లలంతా భవిష్యత్తు ఎలా ఉండాలని చెప్పి ఆయన జీవితంలో పార్టీతో పాటు వ్యక్తిగత లైఫ్ కూడా సలహా సూచనలు ఇచ్చామని చెప్పి ఈ మోటాపురం గ్రామంలో చెబుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అట్లానే ఈ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంలో కూడా ప్రధానంగా మోటాపురం గ్రామంలో బాగా వేరే గారిని 1951లో ఇక్కడ నెహ్రూ సైన్యాలు అరెస్టు చేసి ఖమ్మం దగ్గర గొబ్బగుర్తి అడవుల్లో దుర్మార్గంగా కాల్చి చంపారు బాగా వేరే గారిని. అట్లానే ఈ ప్రాంతంలో చాలా పట్టయ్య గారు లాంటి నిజాయితీ పరులు గాని, ఇంటూరు రంగయ్య గారు లాంటి వాళ్ళు గాని, బాగా నారాయణ గారు లాంటి వాళ్ళు గాని అనేక మంది త్యాగదారులు ఎర్ర జెండా కోసం పరితపించారు, త్యాగం చేశారు, పార్టీని నిలబెట్టారు, మనకు శక్తిని అందించారు. కాబట్టి ఆ వారసత్వాన్ని మనందరం పుణికిపుచ్చుకోవాలి. అట్లానే ప్రధానంగా చెన్నారంలో కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పుసురూరు వెంకటనారాయణ గారిని గద్దలగుట్ట దగ్గర నెహ్రూ సైన్యాలు అరెస్టు చేసి దుర్మార్గంగా గద్దలగుట్టలో కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత బోధల మండలం రావులపల్లి సీతారామయ్య గారిని కూడా భాగం వేరే గారి వారితో పాటు నెహ్రూ సైన్యాలు అరెస్టు చేసి గుబ్బగుత్త అడవుల్లో కాల్చి చంపారు. అక్కడ పెదకోదండం గారు గాని, నేలకొండపల్లిలో వెలగపూడి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, ప్రధానంగా గోకినపల్లిలో మత్సా వీరయ్య గారు ఆనాడే ప్రాంతీయ నాయకుడిగా, దళ కమాండర్ గా ఉన్నటువంటి వారు. కామ్రేడ్ సుందరయ్య గారి ఆలోచనల ప్రకారం ఈ ప్రాంతంలో అంతా కూడా కమ్యూనిస్టు నాయకత్వాన బడుగు బలహీన వర్గాలకి పనిచేశారు. కామ్రేడ్
మత్సా వేరే గారు ఆనాటికే ధనిక భూస్వామి కుటుంబంలో పుట్టాడు. సుమారుగా 50 ఎకరాలని ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా సుఖంగా బతకొచ్చు. కానీ కులాలని మతాలని పేదరికాలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించాడు. ఇవాళ కావాలని చాలా మంది ఇవాళ కమ్యూనిస్టుల మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా అమరులైనటువంటి వాళ్ళ మీద నిప్పులు కాల్చి నిందలేసే పరిస్థితి ఉంది. ఒక పక్క ఆనాడు కమ్యూనిస్టు గడ్డగా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహిస్తే ఇవాళ బీజేపీ పార్టీ లాంటి వాళ్ళు దీనికి మత రంగు పోయాలని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులంతా కలిసి పోరాడాలని చెప్పి ఒక చరిత్రను వక్రీకరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అమర వీరుల